ఫ్రెండ్స్ ఈరోజు అయితే బీజిఎం అయితే ఎడిటింగ్ అయితే చేసిన నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 2 ఫోటోస్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు ఫోటోస్ పెట్టుకొని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించాయని చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎలక్ట్రిషన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకోం. ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రైడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇలా ఫుల్ ప్రైడ్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏ ఫోల్డర్లోకి ఉన్నావో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మన ఫొటోస్ అయితే కొంచెం మన ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నా కొంచెం చూసుకోండి. ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్కి చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనం ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే మన చిన్నప్పటి ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ ఇక్కడ ఇలా చిన్నప్పుడు ఫోటో అనేది ఇలా అయితే యాడ్ చేస్తున్నా. ఇలా చిన్నప్పుడు ఫోటో ఇలా అయితే యాడ్ చేస్తున్నా. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంటుంది కదా, టెస్ట్ అయితే ఉంటుంది. టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక డేట్ ఆఫ్ బర్త్ మీరు 2000 కావచ్చు, ఏదో ఒక డేట్ అయితే మీది ఉంటుంది కదా, 2006 కానీ 7 కానీ 8 కానీ ఇలా 2 కానీ ఇలా 3 కానీ ఇలా 4 కానీ ఉంటుంది కదా. లేకపోతే మీరైతే ఏదో ఒక మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే నేమ్ అయితే ఉంటుంది కదా, నేమ్కి డేట్ ఆఫ్ బర్త్ డేట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే లుక్ అయితే ఉంటుంది. ఈ లుక్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 4.27 millisecond వరకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్రీన్ షేప్ ఉంటుంది. గ్రీన్ షేప్ క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్కి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇలా ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకొని మీకు ఇలా అయితే పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ కాలేకపోతే ఉంటుంది కదా, రెక్టాంగిల్ షేప్స్ అనేవి ఇలా పైకైనా చెప్పచ్చు, ఇలా కిందకైనా ఇలా జరుపుకొని మీరు అడ్జస్ట్మెంట్ అయితే చూసుకొని టెస్ట్ అయితే చేసుకోండి. ఇవి PyRX ఇమేజ్ అయితే ఉంటుంది. PyRC కానీ ఇవి మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసింటాం. ఆ డిస్క్రిప్షన్ కింద చూసుకొని ఇవి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలా డేట్ ఈ ఇయర్ అయితే పెట్టుకునండి. 2000 ఇలా 2025 అని సెర్చ్ చేసుకోండి. ఇలా 2025 అని చేసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా అయినా పెట్టుకుని ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో చూసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా అయితే చూసుకోండి. ఇలా అయితే చూసుకొని ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాస్ట్ బిగ్ మార్ దగ్గరికి అయితే చూసుకున్న తర్వాత ఇలా అయితే చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెట్టింగ్ పక్కన సూర్యకంగా పడుతుందా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పిడిస్కి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.